సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ లోక్సభలోకి వక్ఫ్ సవరణ బిల్లును నేడు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో 14 నిబంధనల్లో 25 సవరణలు చేశారు. మొత్తం 655 పేజీల బిల్లు ఉంది. దీన్ని జనవరి 30న లోక్సభ స్పీకర్ కి జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ ఇచ్చారు. అందువల్ల ఇవాళ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి లోక్సభలో ప్రవేశపెడతారు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. ఈ జేపీసీలో అధికార ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. అంటే ఈ బిల్లు పట్ల ప్రతిపక్షాలు కూడా అనుకూలంగా ఉన్నట్లే అని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి జేపీసీలో ప్రతిపక్ష నేతలు 44 మార్పులను సూచించారు. వాటిని జేపీసీ చైర్మన్ ఒప్పుకోలేదు. అదే సమయంలో ఎన్డీఏ పక్షాల సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలకు మాత్రం జేపీసీ ఆమోదం తెలిపింది. వీటికి ఎన్డీఏలో 16 మంది సభ్యులు ఆమోదం తెలపగా విపక్షాలకు చెందిన 10 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అందువల్ల ఈ బిల్లు లోక్సభకు వచ్చినప్పుడు రచ్చ రేగే అవకాశాలు ఉన్నాయి. వక్ఫ్ బిల్లు అనేది మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. 1995లో జేపీసీ 14 నిబంధనల్లో 25 సవరణలు చేసింది. ప్రధానంగా ఈ బిల్లు ద్వారా వక్ఫ్ ఆస్తులుగా ఉన్న వాటిపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది. తద్వారా ఆస్తుల ఆక్రమణ, దుర్వినియోగం వంటి వాటికి చెక్ పెట్టాలన్నది కేంద్రం ఆలోచన. అయితే ఈ బిల్లులో కొన్ని మార్పుల్ని కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.